హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ పిఎం కిసాన్ మీద ఈరోజైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. 19వ విడత పిఎం కిసాన్ సన్మాన్ యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే ఈ నెల 24వ తారీఖున 2000 రూపాయలు 19వ విడతలు ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. దానికి సంబంధించిన వివరాలు ఏమంటే 19వ విడత డబ్బులు కంపల్సరీగా రావాలి అంటే రైతులకు కేవైసీ కంపల్సరీ చేయాలంట. ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకి ఈ డబ్బులు అయితే జమ చేస్తారంటండి. ఈ 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే రావాలంటే 2000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడాలి అంటే మీరు కంపల్సరీగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలంట. సో 19వ విడత డబ్బులు ఈ నెల 24వ తేదీన రైతుల ఖాతాలో అయితే పిఎం మోడీ గారు విడుదల చేయబోతున్నారు. దాని మీద ఒక జీవో కూడా జారీ చేసేసారండి. 19వ తేదీన పిఎం కిసాన్ డబ్బులు, 24వ తేదీన 2000 రూపాయలు అంటే 19వ విడత 2000 రూపాయలు 24వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. 1-2 రోజుల్లోనే ఇది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ అవుతాయి. అంటే విడుదల చేసిన రోజే కంపల్సరీగా అయితే అందరికీ ఒకటేసారి పడవండి, 1-2 రోజుల్లో జమ అవుతాయి. డబ్బులు రిలీజ్ అవ్వగానే ముందుగా పంట పెట్టుబడి సాయంగా రిలీజ్ చేసే ఈ 19వ విడత డబ్బులు 24వ తేదీతో స్టార్ట్ అయితే ఇక 1-2 రోజుల్లో అందరి ఖాతాల్లో పడడానికి టైం అయితే 2-3 రోజులు పడుతుందండి. ఒకటేసారి రైతుల ఖాతాల్లో అయితే పడవు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు, అన్ని రాష్ట్రాలకి డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి విడుదల చేసిన వెంటనే అందరికీ ఒకటే టైంలో పడవు. 1-2 రోజులు టైం కూడా పడుతుంది ఒక్కొక్కరికి. సో 24వ తేదీన ఈ అకౌంట్లో అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేస్తున్నారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియోని. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.